హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. కాలీఫ్లవర్ అండ్ రాజ్మా కర్రీని ఎలా ప్రిపేర్ చేయాలో చూద్దాం. నైట్ నానబెట్టిన రాజ్మాని కుక్కర్లో వేసి కొంచెం వాటర్, కొంచెం సాల్ట్ వేసి 4 విజిల్స్ వచ్చేంత వరకు ఉంచుకోవాలి. కాలీఫ్లవర్ని చిన్న చిన్న పీసెస్గా కట్ చేసుకొని హాట్ వాటర్లో కొంచెం పసుపు, ఉప్పు వేసి క్లీన్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. ఒక కడాయిలో కొంచెం ఆయిల్ వేసి ఆవాలు, చిన్నగా కట్ చేసుకున్న ఉల్లిపాయలు, పచ్చిమిర్చి, కరివేపాకు వేసి ఫ్రై చేసుకున్నాక అందులో ఒక స్పూన్ అల్లం వెల్లిపాయ పేస్ట్ వేసి కొంచెం ఫ్రై చేసుకోవాలి. క్లీన్ చేసి పెట్టుకున్న కాలీఫ్లవర్ని కూడా వేసి ఫ్రై చేసుకోవాలి. అందులో కొంచెం సాల్ట్, ముందుగా బాయిల్ చేసుకున్న రాజ్మా కూడా వేసి ఫ్రై చేసుకొని ఒక 2 నిమిషాలు మూత పెట్టుకోవాలి. ఒక 2 నిమిషాల తర్వాత అందులో పసుపు, కారం, ధనియా పౌడర్, జీరా పౌడర్ వేసి కొంచెం బాగా కలుపుకొని హాఫ్ గ్లాస్ వాటర్ కూడా వేసి అందులో ఒక 2 టమాటాలు మిక్సీ చేసి ఆ పేస్ట్ కూడా అందులో వేసి మూత పెట్టుకొని ఒక 5 నిమిషాల వరకు లో ఫ్లేమ్లో ఉంచుకోవాలి. 5 మినిట్స్ తర్వాత తీసి మనకు సాల్ట్ కూడా అడ్జస్ట్ చేసుకొని కొంచెం కలుపుకొని కొత్తిమీరతో గార్నిష్ చేసుకొని ఒక మూత పెట్టి సిమ్ చేసి ఒక 2 నిమిషాలు ఫ్రై చేసుకున్నాక మనకి ఎంతో టేస్టీ అయిన కాలీఫ్లవర్ రాజ్మా కర్రీ రెడీ అయిపోయింది. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోండి.